హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. జగన్కు ప్రతిపక్ష హోదా హైకోర్టు సంచలన నిర్ణయం అయితే వెలువరించింది. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలాగా అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలి అంటూ వైకాపా శాసనసభ పక్ష నేత వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణపై అయితే కౌంటర్ వేయాలని శాసన వ్యవహారాలు న్యాయశాఖల ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరపు సీనియర్ న్యాయవాది అయితే చెప్తున్నారు. సో ఈయన చెప్తున్నందున దీనిపై వివరాలు సమర్పించాలి అంటూ అసెంబ్లీ అలాగే స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు అయితే జారీ చేసింది ఎట్టకేలకు హైకోర్టు. సో వ్యాజ్యం విచారణ అర్హతకు లోబడి ఈ ఉత్తర్వులు ఉంటాయి అని కూడా పేర్కొంది. ఇక మరోవైపు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ అన్నయ్య పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్కు కూడా నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలాగా సో ఈ విధంగా శాసనసభ కార్యదర్శి అయిన అలాగే స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం అయితే జరిపిన విచారణలో ఆయన తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ గారు వాదనలు వినిపించారండి. ప్రతిపక్ష నేత హోదా అనేది పొందేందుకు పిటిషనర్ అర్హుడని చెప్పగా న్యాయమూర్తి స్పందిస్తూ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేనందున వ్యాజ్యంపై అయితే లోతైన విచారణ జరపాల్సి ఉందని అన్నారు. ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశిస్తున్నామని అయితే తెలియజేశారండి. సో ఇక అదేవిధంగా శాసనసభ ముందు విచారణ అర్హతను తేల్చండి అని అయితే అంటోంది. శాసన వ్యవహారాలు న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్ములపాటి శ్రీనివాస్ స్పందిస్తూ అసలు ఈ వ్యాజ్యానికి విచారణ అర్హతే లేదు, కౌంటర్ వేసేందుకు మాకు సమయం ఇవ్వండి. వ్యాజ్యం లోతుల్లోకి వెళ్ళి విచారణ అర్హతను తేల్చి స్పీకర్ అన్నయ్య పాత్రుడు, మంత్రి కేశవ్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడం అభ్యంతరకరం అయితే వాదించారండి. ఇక ప్రతిపక్ష నేత హోదాపై అయితే నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరని న్యాయమూర్తి ప్రశ్నించగా స్పీకరే అని ఏజీ బదులిచ్చారనమాట. జగన్ తరపు న్యాయవాది శ్రీరామ్ వాదనలు కొనసాగిస్తూ పిటిషనర్కు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని స్పీకర్కు వినతిపత్రం ఇచ్చాము, దానిపైన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు స్పీకర్ గారు. స్పీకర్కు న్యాయస్థానం నోటీసులు ఇవ్వడంపై ఎలాంటి నిషేధము లేదు. మహారాష్ట్రలో స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన సందర్భము ఉంది. కాబట్టి ఈ కేసులో స్పీకర్ కార్యదర్శికి నోటీసులు ఇచ్చి మా విజ్ఞప్తిపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో స్పష్టత కావాలి అంటూ జగన్ వైపు న్యాయవాది కోరారండి. సో ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి గారు స్పీకర్కు జగన్ విజ్ఞప్తి చేసినట్లు చెప్తున్నందున ఏం నిర్ణయం తీసుకున్నారో చూద్దామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శికి నోటీసులు అయితే జారీ చేశారండి. సో మొత్తానికి దాదాపుగా మనం చెప్పుకోవచ్చు జగన్కు ప్రతిపక్ష హోదా అనేది వచ్చే విధంగానే కనిపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.